వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. నేను ఎన్ని రోజులు అధికారంలో ఉంటానో తెలియదు అన్నట్టు కూడా కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీంతో కొన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా శుభముహూర్తంగా శుభ వ్యాఖ్యలు చేశారన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో ఈ అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, ఇప్పుడు ట్రంప్ గారు చేసిన ఈ వార్డ్స్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా ట్రంప్ తను తీసుకునే పిచ్చి తొగ్గులకు నిర్ణయాలు బేస్ చేసుకొని ప్రపంచమే చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఆర్థిక మాంద్యం ఒకవైపు ప్రపంచాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో ఈ దేశం ఆ దేశం అని చూడకుండా సొంకాలు విధించడం, ఎవరైనా వాడికి ఎదురు తిరిగాడు లేదంటే వీడికి చెప్పింది చేయట్లేదంటే యుద్ధం ప్రకటించేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే ఇప్పటికే 7 దేశాలు, మొత్తం 14 దేశాల మధ్య 7 యుద్ధాలు జరగాల్సింది ఆపాను, నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి అన్నట్టుగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ట్రై చేశాడు. బట్ అవ్వలేదు. బట్ ఈసారి ఏంటంటే ఆ నామినేషన్కి ఏదో తీసుకున్నట్టుగా, లేకపోతే ఆ నోబెల్ శాంతి బహుమతి ఎవరో కావిడ ఆహ్వానం పలికినట్టుగా ఏదో మన వార్తలు చూసాం. అయితే ఇట్లాగా ప్రతీదీ కూడా తొగ్లక్ నిర్ణయాలతో రకరకాలుగా చేయడం, తర్వాత రష్యా దగ్గర మనం చమురుకుంటున్నాం మనతోని ఊదరగొట్టడం, తర్వాత టెక్ దిగ్గజాలని భారతీయులను ఎవరిని టెక్ దిగ్గజాలుగా తీసుకోవద్దని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ అంతర్గతంగా అమెరికాలో కూడా వ్యతిరేకత భయంకరంగా ఉంది. రీసెంట్గా భారత సంతతికి చెందిన అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఒక లాయర్ గారు ఆయనకు వ్యతిరేకంగా వాదించాడు. ఎవరెవరైతే పిటిషన్లు వేశారో ఆయన మీద, ఇది అమెరికా సుప్రీంకోర్టులో వాదిస్తే సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఏమని? బాబు, మీరు ప్రపంచ దేశాలు అన్నిటి మీద సుంకాలు విధిస్తే ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ఎలా ఏర్పడతాయి? ఇప్పటికే అమెరికా అంటేనే ఏదో అమెరికా పెద్దన్న, అగ్రరాజ్యం అని రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల అమెరికా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను కోల్పోతుంది. ఒకరిద్దరు పెట్టచ్చు, అందరూ. ఇప్పుడు చైనా మీద వేశాడు, ఇండియా మీద వేశాడు, ఫ్రాన్స్ మీద వేశాడు, రష్యాతో ఏమనలేడు కాబట్టి రష్యా గురించి మాట్లాడలేదు. ఎన్నో ఇజ్రాయిల్, రష్యా జోలికి మాత్రం వెళ్ళడు. మిగతా అందరికీ ఏదో ఒకటి. ఇరాన్ మీదకైతే అసలు యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. మన శని ఆదివారాల్లో అయితే ఇరాన్లో టెన్షన్, అటు అమెరికాలో కూడా టెన్షనే. మొత్తం యుద్ధ సామాగ్రి అంతా కూడా షిప్స్లో మొత్తం చూసారా, మన దగ్గర రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటిది ఏదైతే ఉందో అలాంటి పెద్ద పెద్ద 2 షిప్స్ పెట్టేసి దాంట్లో యుద్ధ విమానాన్ని రెడీ చేసి యుద్ధం ఏ క్షణాన్నే బాంబు వేయచ్చు అన్నాడు. అంతా వీడిష్టమే. ఇలాంటి సందర్భాల్లో అమెరికా సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ 6:3తో అతను చేసిన పనులన్నీ యథవ పనులు, తప్పుడు పనులు అని చెప్పి నిర్ధారించారు, ఆ చీఫ్ జస్టిస్తో సహా. సో ఒక్కసారి ఎంత అవమానం కదా. ఒక ప్రెసిడెంట్ అంటే అమెరికా పరిపాలన ప్రెసిడెంట్ పరిపాలన, ప్రెసిడెంటే సర్వోత్తమ అధికారి అన్నిటికీ, డిఫెన్స్ కానీ ప్రతి దీనికి కూడా మొత్తం సుప్రీం పవర్ ప్రెసిడెంట్. అటువంటి ప్రెసిడెంట్కే సుప్రీంకోర్టు ముట్టికే వేసింది. ఎంత అవమానకరం. సో ఈ అవమానకరాన్ని భరించలేక ఏం చేశాడు, వెంటనే బయటకు వచ్చి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా అని మీరు నన్ను ఏమైనా నేనేం సుంకాలు విధించను, నేనేం చేయను అనుకుంటున్నారు. ఒక్కొక్కరిని నేను అందరూ దృష్టిలో పెట్టుకున్నాను, ఎవరెవరైతే కేసులు వేసి ఇలా చేశారో వాళ్ళందరికీ తాట తీస్తా అని కూడా చెప్తున్నాడు. ప్రపంచ దేశాలు మీరు ఎవరెవరైతే మేము సుంకాలు విధించాం తగ్గి ఆయన సంతోషపడుతున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో అది అయిపోయిందనేసరికి మరలా తాజాగా ఈ స్టేట్మెంట్, నా మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయి, నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే అమెరికాని ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యంగా నిలపడానికి ఏ అధ్యక్షుడైతే కృషి చేస్తాడో వాడి మీద ఇటువంటి జరుగుతాయి, అందులో నేను ఒకడిని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కాకుండా అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ లాంటి గొప్పలతో పోల్చుకుంటున్నాడు. అంటే అబ్రహం లింకన్ కూడా హత్య చేయబడ్డారు. జాన్ ఎఫ్ కెనడీ మర్డర్ అయితే ఇప్పటికీ మిస్టరీయే. లాస్ట్ మిలీనియంలో మిస్టరీగా ఉన్న మర్డర్స్లో జాన్ ఎఫ్ కెనడీ ఒకటి, టాప్ 10 మిస్టరీ మర్డర్స్లో జాన్ ఎఫ్ కెనడీ మిస్సింగ్ కూడా ఇప్పటికీ మిస్టరీ అన్నట్ట. సో అంత గొప్ప వాళ్ళతో పోల్చుకుంటున్నాడు ఈయన. ఎందుకంటే 2024లో ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో కూడా ఆయనకి ఒక బుల్లెట్ ప్రూఫ్ తగిలింది, బుల్లెట్ తగలాల్సింది జస్ట్ మిస్ అయింది. ఈ ఎడమ చెవి పక్క నుంచి ఇలా వెళ్ళిపోయి చెవికి చిన్న ఇంజ్యూరీ అయింది, జస్ట్ పక్క నుంచి వెళ్ళడం. సో ఆ సానుభూతితో గెలిచేశాడు. ఒకటి వ్యతిరేకత ఉంది, పూర్తి స్థాయిలో లేకపోతే జస్ట్ ఒక 50-55% ఓటింగ్తో గెలిచేశాడు. సరే, ఓటింగ్ అంటే గుర్తొచ్చింది, ఎప్పుడూ లేదు అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రెసిడెంట్ మీద ఒక సర్వే చేశాయి. సర్వే చేస్తే ఇప్పటి వరకు ఎవ్వడికి
అంత బ్యాడ్ రికార్డ్ లేదట ట్రంప్తో వచ్చి. ఇంతకు ముందున్న ప్రెసిడెంట్ జో బైడెన్కి కూడా 48% వ్యతిరేకత ఉందట అమెరికాలో. దానికే ప్రపంచ అమెరికా చరిత్రలోనే అంత తక్కువ, అంటే 48% మంది ఆయన్ని అధ్యక్షుడిగా ఉండొద్దు, దిగిపోవాలని కోరుకున్నారు. ఇదే పెద్ద పర్సంటేజ్. సో జో బైడెన్ కన్నా నేనే గొప్పవాడని చెప్పి ఎన్నికల క్యాన్వాస్లను కూడా ఈయన పదాన్ని వాడుకున్నాడు. సో ఇప్పుడు ట్రంప్ మీద ఉండే వ్యతిరేకత 55% అంట. అంటే జో బైడెన్ కన్నా మించిపోయాడు. 55% వ్యతిరేకత ఉంది. ఒక 20% ఎవరి మీద మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లాగా ఎవరేం మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. అలాగే ఆయనకి చుట్టాలు బంధువులు ఎవరెవరో ఒక 5-6 ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్. వాళ్ళ బిజినెస్లు బాగు కోసం రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడం, షేర్ మార్కెట్ పడిందా లేదు చూసుకోవడం, నెక్స్ట్ వెంటనే ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం, ఇలా చేస్తున్నాడు. సో ఇవన్నిటి మీద వ్యతిరేకత ఉంది. కాకపోతే తనకు తానుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అనమాట. సుప్రీంకోర్టు తీర్పును కూడా పెడచెవిన పెట్టి నేనే రాజుని, నేనే మంత్రిని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ అక్కడ ఉండే సిటిజన్స్ కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం అమెరికాలో స్థిరపడ్డ ఇతర దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయా దేశాలకు పంపించేస్తే ఇప్పుడు అక్కడ ప్రతి కంపెనీలు కూడా ఇతర దేశాల నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సంపన్న దేశం, అభివృద్ధి చెందిన దేశం కాబట్టి. సో అలా ఉండేటప్పుడు వీళ్ళేమనుకుంటారు, వర్క్ షేర్ అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది కదా. సో అలాగే స్థానికంగా ఉండే సిటిజన్స్ కూడా చాలా తిట్టుకుంటున్నారంట ఆయన. సో ఇవన్నిటి మీద కూడా రివర్స్లో నాకు ఎంతగా తిట్టుకుంటున్నారు, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతోంది అంటే రీసెంట్గా ఆయన ఫ్లోరిడాలో ఉండే ఆయన విల్లాస్ మీద ఒక చొరబాటుదారుడు లోపలికి వెళ్ళిపోయి బట్ ఆయన కాల్చి చంపేశారంట భద్రతా దళాలు. బట్ ఆయన చంపడానికో లేదంటే ఆయన మీద అటాక్ దేనికి వెళ్ళాడో తెలియదు, ఫ్లోరిడాలో ఉండే ఆ విల్లాలోకి ఎంటర్ అయ్యాడట. భద్రతా దళాలు మట్టుబెట్టేశారు. లక్కీగా ఆ టైంలో ట్రంప్ అక్కడ లేడు, వైట్ హౌస్లోనే ఉన్నాడంట. ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఫ్లోరిడాలో విల్లాలో ఉన్నాడు అని. సో మొత్తం మీద అలా జరిగిన తర్వాత దాన్ని ఈ విధంగా వాడుకుంటున్నాడు ఆయన. చూసి అంటే సానుభూతి కోసం, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు, బట్ నేను ఎప్పుడు పోయినా ఒక జాన్ ఎఫ్ కెనడీ, ఒక అబ్రహం లింకన్ లాగా మంచి వాళ్ళుగా ఎప్పుడు పోతారు, నా మీద కూడా అలాంటి థ్రెట్టే ఉంది అన్నట్టుగా బేరాలు పోతున్నాడు. బట్ ప్రపంచం అంతా కూడా చూస్తుంది వాడు ఓవర్ యాక్షన్. మొన్న అమెరికా వాళ్ళు అదే పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధ విమానాలు అమ్మారు. యుద్ధ విమానాలు అమ్మితే ఏమైంది, తుస్సుమన్నాయి అవి. ఆ రాడార్ వ్యవస్థ కూడా తుస్సుమంది. దానివల్ల భారతదేశానికి ఖ్యాతి పెరిగింది తప్ప అమెరికా సేల్ చేసే యుద్ధ విమానాల మార్కెట్ పడిపోయింది, అదొకటి డౌన్ అయిపోయింది. సో మొత్తం మీద అన్ని ఫెయిల్యూర్లే. రెండోసారి ట్రంప్ వచ్చిన తర్వాత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. పైపెచ్చు వయసు ఒకటి ఎక్కువైంది, చాదస్తం పెరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు, ఇంకేం మాట్లాడుతాం. సో అందుకు సానుభూతి కోసం నేను ఎప్పుడు పోతాను నాకే తెలియదు అని ఈ రివర్స్ గేరు, ఈ రివర్స్ డ్రామా ఆడుతున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.